బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా జ్ఞానేశ్వర్ కుమార్ ను నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నూతన కమిటీ నియామకం చేస్తుంది. ఇక సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ను నియమితులయ్యారు. ఇక ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నూతన కమిటీ నియామకం చేస్తుందన్నది, ఇక సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.